సర్వేరు కృష్ణ గారు, అలాగే వై వెంకటస్వామి గారు, ఆర్ శ్రీనివాసులు గారు, ధనుంజయ గారు, వెంకట స్వామి గారు, నారాయణ గారు, నారాయణ స్వామి గారు, నారాయణ రెడ్డి గారు, తిరుపతి గారు, అంజీ గారు, వినోద్ గారు, లింగ వెంకటరాముడు, ఎం రాము, వై నారాయణ, పి హరి, కె తిమ్మన్న, పి గోపి చంద్రనాథ్, కె పండు, రవిచంద్ర, రాకేష్, పి శ్రీనివాసులు, రామకృష్ణ, విష్ణుమల్లి, లక్ష్మీదేవి, రాఘవే, చిరంజీవి గారు, ఆంజనేయులు, జాకాట్ సీనా, సూరి, మునిస్వామి, పల్లా నరసింహలు, అన్నం శ్రీనివాసులు, కర్ణాకర్ పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చి కొంచెం సైడ్ చేయండి అమ్మా, కొంచెం సైడ్ చేయండి అమ్మా అన్న, కొంచెం ఎన్నికలు పింఛనిచ్చామని గొప్పలు కోసారు. కానీ ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి 3,000, జూలై మాసాలకు సంబంధించి 4,000, మొత్తం 7,000 రూపాయలు ఒకేసారి ఇస్తూ మరి ప్రతి నెల పెన్షన్ సక్రమంగా ఇస్తూ నీ ఎదురు చేష్టలు, నీ ఏదైనా మాటలు, నీ అహంకారపూరిత మాటలు ఇప్పటికైనా మానాలని కోరుతున్నా. ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల ఉన్నతంగా నేను మాట్లాడలే. ఎందుకంటే అటువంటి వ్యవహారశాలి ఉన్నోనికి, అటువంటి మాటకారితనం ఉన్నోనికి, అతని మాట తీరున్నోనికి ఆ రకమైన భాషతోనే సమాధానం చెప్పాలి ధర్మాలయంలో. ఇంకో రకంగా చెప్తే మారడు. అది నేను ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ కేవీరెడ్డి అనేటువంటి వ్యక్తి, కేవీరెడ్డి అనేటువంటి ధర్మంలో వదిలిపెడితే ఇప్పుడు జైలు చుట్టూ తిరుగుతూ ఆయన రాష్ట్ర నాయకుడు అనుకుంటా ఉన్నారు. ఇలా ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చాడు. కొత్తగా వచ్చిన రుచి రకంగా చూశాడు కదా. ఎస్ఎన్ కొత్త వాళ్ళని 39 రోజుల్లో వచ్చాం. ధర్మవరం ప్రజల ఇంటికి వెళ్ళాం, గడప గడప వెళ్ళాం. మేము ఏం చేస్తామని చెప్పాం, కూటమి జెండా చెప్పాం, కూటమి ఎజెండా చెప్పాం. చెప్పిన తర్వాత ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు, మా ఓటేశారు, మమ్మల్ని గెలిపించారు. మేము ఆరోగ్యం కూడా చెప్పాం, మమ్మల్ని గెలిపించారు, మేము రుణం తీర్చుకుంటామన్నాం. మీ రుణం తీర్చుకునే భాగంగానే ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బత్తలపల్లికి వెళ్తే కృషి విజ్ఞాన కేంద్రం రాబోతుంది. కృషి విజ్ఞాన కేంద్రం వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి యొక్క పంట నష్టపోకుండా వారి యొక్క పంట పొలాలలో ఏ రకమైన విత్తనాలు నాటాలో కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళకి సంబంధించిన శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చి పరిశీలించి ఆ యొక్క పొలాల్లో ఏ పంట వేయాలని చెప్తారు. ఆ రకంగా మన కృషి విజ్ఞాన కేంద్రం రాబోతుంది. ముదిగుప్ప అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ 4,000 ఎకరాలు రాకపోతుంది. అదేవిధంగా పత్తలపల్లి, ముదిగుప్ప, తాడిమల్లి మండలాల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రాబోతుంది. ఒక ఆయుర్వేదిక్ కళాశాలకు సంబంధించినటువంటి పని జరుగుతా ఉంది. విద్యార్థులు ఆటపోతే హాకీకి సంబంధించిన దత్తుకోట రాబోతుంది. నిన్ననే క్రికెట్ కు సంబంధించిన ప్రతినిధులతో మంత్రి గారిని కలిసి ఈ జిల్లాను 2 భాగాలు చేయాలి. సత్యసాయి జిల్లా క్రికెట్ అసోసియేషన్ మార్చాలంటే వాటి వెంటనే క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీని చిన్నగారితో మాట్లాడింది. అంటే ఈ రకంగా ఇవాళ రాబోయే 4 సంవత్సరాల్లో రహదారులతో పాటు డ్రైన్లతో పాటు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేగింటి కళను నిజం చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళకు కావాల్సినటువంటి ఇల్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పెన్షన్ కావచ్చు, శాశ్వత పరిష్కారం చూసే దిశగా సత్యకుమార్ గారు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తారు. ఇప్పుడు అక్కడక్కడ
నీటి సమస్య ఉంది, ఇది వాస్తవం, అంగీకరించాలి. నీటి సమస్య ఉంది, ఇది అంగీకరించాలి. దీనికి కారణం పార్నపల్లి దగ్గర ఉన్నటువంటి డ్యామ్ దగ్గర మనకు సంబంధించి ధర్మారం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అదాని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. నేను కమిషనర్ గారు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇంజనీర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ సత్యసాయికి సంబంధించిన ఒక డెడ్ లైన్ ఉంది, అది చాలా పాత. ఇక్కడ అదాని వాళ్ళ దానికి మున్సిపాలిటీకి లింక్ ఇచ్చారు. ఈ లింక్ వేయడం వల్ల అది కొండ ప్రాంతం కావడం వల్ల కొండ ప్రాంతంలో వర్షాకాలంలో పిడుగులు ఎక్కువ పడతాయి కాబట్టి పిడుగులు పడేదైతేనే ట్రిప్ అయింది. మేము అధికారులకు చెప్పాం, ఇది మార్చేసి అదాని సప్లైలు అయ్యామని చెప్పాం. మొన్న కూడా మంత్రి గారు అదాని ప్రతినిధులకు కూడా చాలా గట్టిగా వార్నింగ్ అనేది మీ అరాచకాలు ఇక్కడ సాగర్ ధర్మారం నియోజకవర్గంలో అది ధర్మారం ప్రజలకు సంబంధించిన సొత్తు ధర్మారం ప్రజలకే చెందాలి, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నగరంలో కూడా పవర్ కట్, ఎక్కువ పవర్ కట్, కరెంటు సమస్య ఉంది. దీనికి సంబంధించి 104 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తయారు చేయడం జరిగింది. మంత్రి గారు కూడా ధర్మారం పట్టణానికి సంబంధించి దీనికి సంబంధించి మంత్రి గారికి కోరడం జరిగింది. మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో, విద్యుత్ శాఖ మంత్రితో, ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు. 2 దశలలో 2 విడతలుగా 52 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు అప్రూవల్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభమైంది. పనులు ప్రారంభమైతే నిరంతరంగా ధర్మవరం పథకంలో రాబోయే రోజుల్లో 24 గంటలు కరెంటు సప్లై చేసే బాధ్యత మనందరి ప్రియతమ నాయకుడు శాసనసభ్యుడు సత్యకుమార్ యాదవ్ గారి. ఈ సరిగా తెలియదు, ఎప్పుడైతే కరెంటు సమస్య తీరుతుందో నీటి సమస్య కూడా తీరుతుంది. ఎందుకంటే కళాజ్యోతి సర్కిల్ ఇచ్చే ఎక్స్టెన్షన్ 2,50,00,000తో అంచనా తయారు చేయడం జరిగింది. పైప్ లైన్ మారుస్తారు. పైప్ లైన్ పద్ధతి వేసిన తర్వాత 10 రోజులకు వచ్చే నీళ్ళని 8 రోజులకు తీసుకొస్తాం, 8 రోజులకు వచ్చేదాన్ని 5 రోజులకు తీసుకొస్తాం, 5 రోజులకు వచ్చేదాన్ని 3 రోజులకు 2 రోజులకు తీసుకొచ్చి ఆల్టర్నేట్ డేస్ లో ధర్మారంగ పట్టణంలో ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని, ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే బాధ్యతను మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమలు పథకం ఏ ట్విట్టర్ కానీ సోషల్ మీడియా చూసినా కూడా మనము అభివృద్ధి కార్యక్రమంలో దేశం ముందంజలో ఉండేది మాత్రము సత్యమని నేను చెప్తున్నాను. అక్కడ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అలాగే మన రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి కంగణం కట్టుకుంటుంటే మన సత్యకుమార్ గారు రాత్రి మూడలో కష్టపడుతూ 1 నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మన ధర్మవరం నియోజకవర్గం కోసము, రాష్ట్రం కోసము చాలా తోడ్పాటుపడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా కూడా తన సొంత ఆర్గనైజేషన్ సంస్కృతి ఫౌండేషన్ ద్వారా ధర్మాన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా కార్యక్రమాలు ఆ యొక్క ఫౌండేషన్ నుంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చాలా చేయాలని చెప్పి వారు ఉన్నారు. ఖచ్చితంగా చేసి చూపిస్తారు. నిజంగా ఇందాకే సాగేష్ అన్న గారు చెప్పారనమాట, రోటరీ క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, వేరే ఆర్గనైజేషన్ కావచ్చు, ఆ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా కండ్ల ఆపరేషన్లో తర్వాత కాళ్ళకు ఎముకలు సరి చేయడము, తర్వాత అటువంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈ నీ ఆపరేషన్ అనేది అంటే మోకాలు మార్పిడి, ఆ మార్పిడికి మనకు 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనమాట. అటువంటి ఖర్చుతో కూడినటువంటిది తన ఫౌండేషన్ ద్వారా ధర్మంలో ప్రతి ఒక్కరికి కూడా చేపించాలని చెప్పి, ప్రతి ఒక్కరికంటే ఆ మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా చేపించాలని చెప్పి తను ఆ ఫౌండేషన్ చేపించడం నిన్ననే చూసాము. ఒక బస్సుకు 25 మంది నుంచి 35 మంది దాకా బస్సుకి వెళ్ళారు.